గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి బిఏ ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి సిలబస్లో నుండి నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ మెథడ్స్, జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల గురించి చెప్పుకుందాం. మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఫస్ట్ జాతీయ ఆదాయం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? National income is the money value of all goods and services produced in a country during a year. It includes income from all the productive sectors. The term money value means the value estimated at the current price of the goods and services. జాతీయ ఆదాయం అంటే ఏంటి అనే దానికి అర్థం తెలుసుకున్నట్టయితే, ఇక్కడ జాతీయ ఆదాయము, జాతీయోత్పత్తి, జాతీయ వ్యయం మూడు సమానంగా ఉండాలి. ఒక దేశంలో మొత్తం కుటుంబాల మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఇక్కడ జాతీయ అన్నప్పుడు దేశం మొత్తానికి సంబంధించినటువంటి మొత్తం ఆదాయమే జాతీయ ఆదాయం. మరి ఇక్కడ సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు పరిమాణాలని భౌతిక రూపంలో చెప్పినట్టయితే దాన్ని జాతీయోత్పత్తి అంటారు. ద్రవ్య రూపంలో చెప్పినట్టయితే జాతీయ ఆదాయం అంటారు. ఖర్చు రూపంలో చెప్పినట్టయితే జాతీయ వ్యయం అంటారు. జాతీయోత్పత్తి, జాతీయ ఆదాయము, జాతీయ వ్యయం. మరి జాతీయ ఆదాయాన్ని కొంతమంది సాంప్రదాయిక ఆర్థికవేత్తలు, ముఖ్యంగా విర్వింగ్ ఫిషర్, మార్షల్ మొదలైనటువంటి ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు, అలాగే సైమన్ కుజినెట్స్ లాంటి ఆధునిక ఆర్థికవేత్త ఇచ్చినటువంటి నిర్వచనాలను పరిశీలించి జాతీయ ఆదాయాన్ని ఒకే ఒక వాక్యంలో ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అన్ని అంతిమ వస్తు సేవల నికర విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అన్ని అంతిమ వస్తు సేవల నికర విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. అంతిమ వస్తువులు అన్నప్పుడు పూర్తిగా తయారయ్యి వినియోగానికి సిద్ధంగా ఉండేవి, మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉండేవి. వాటి యొక్క నికర విలువలు, నికరం అంటే ఖచ్చితమైనటువంటి విలువ, ఖచ్చితమైనటువంటి తరుగుదలను తీసివేయగా వచ్చేది నికరం అవుతుంది. అందుకే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అన్ని అంతిమ వస్తు సేవల నికర విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు.
ఈ ద్రవ్య రూపంలో చెప్తున్నాం కాబట్టి జాతీయ ఆదాయం. వస్తు రూపంలో చెప్పినట్టయితే జాతీయోత్పత్తి, ఖర్చు రూపంలో చెప్తే జాతీయ వ్యయం అంటారు. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ది మనీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఇయర్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క మొత్తం విలువలే జాతీయ ఆదాయం. ఇట్ ఇంక్లూడ్స్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ ది ప్రొడక్టివ్ సెక్టార్స్. ఇదంతా కూడా వివిధ రంగాలలో వచ్చినటువంటి ఉత్పత్తి సమాహారం అవుతుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగము, సేవా రంగం మొదలైన రంగాల ద్వారా వచ్చినటువంటి మొత్తం ఉత్పత్తుల విలువని జాతీయ ఆదాయంగా పరిగణిస్తాం. ది టర్మ్ మనీ వాల్యూ మీన్స్ ద వాల్యూ ఎస్టిమేటెడ్ ఎట్ ది కరెంట్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. ద్రవ్య విలువ అంటే మనం అంచనా వేసినటువంటి ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినటువంటి వస్తు సేవల యొక్క ధరల ప్రకారము అంచనా వేసినటువంటి విలువనే ద్రవ్య విలువ అవుతుంది. మరి ఈ విధంగా నేషనల్ ఇన్కమ్ ఈజ్ ది మనీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ country during a year. It includes income from all the productive sectors. The term money value means the value estimated at the current price of the goods and services. For the basic concepts of national income, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు తీసుకున్నట్టయితే, ఒకటి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి, సెకండ్ వన్ ఈజ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జిఎన్పి, థర్డ్ వన్ ఈజ్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎన్ఎన్పి, ఫోర్త్ వన్ ఈజ్ పర్సనల్ ఇన్కమ్ పిఐ, ఫిఫ్త్ వన్ ఈజ్ డిస్పోజబుల్ ఇన్కమ్ డిఐ, సిక్స్త్ వన్ ఈజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ PCI. జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి భావనల్లో ఒకటి స్థూల దేశీయోత్పత్తి, రెండు స్థూల జాతీయోత్పత్తి, మూడు నికర జాతీయోత్పత్తి, అట్లాగే నికర దేశీయోత్పత్తి, నాలుగు వ్యయార్హ ఆదాయము, వెస్టి ఆదాయము, వ్యయార్హ ఆదాయము, తలసరి ఆదాయము, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయము, నిలకడ ధరలలో జాతీయ ఆదాయము, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయము, ప్రస్తుత ధరల ప్రకారము జాతీయ ఆదాయము, ఆధార సంవత్సర ధరల ప్రకారము జాతీయ ఆదాయం అని చెప్పేసి రకరకాల భావనల్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం. పోతే మరి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేందుకు ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, మదింపు చేసేటువంటి పద్ధతులు ఏంటి అన్నప్పుడు, మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. One is production method, second one is income method, third one is expenditure method. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి అని చెప్పేసి మూడు రకాల పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది
జరుగుతుంది. మరి వీటిని ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రొడక్షన్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి. The sum total of products produced all sectors is the total output of the nation. The next step is to find out the value of these products in terms of money. దేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి అన్ని రంగాల ద్వారా వచ్చినటువంటి మొత్తం ఉత్పత్తి, దానిని ద్రవ్య రూపంలో లెక్కించినట్టయితే జాతీయ ఆదాయం అవుతుంది. The money sent by Indian citizens working abroad is also added to this. Now we get the gross national income. Now we get the gross national income. So gross national income equal to money value of total goods and services plus income from abroad. Income from abroad. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిని యంగ్ మరియు టక్కర్ అనే ఇద్దరు ఆర్థికవేత్తలు రూపొందించారు. మరి ఈ పద్ధతి ప్రకారము జాతీయ ఆదాయాన్ని మదింపు చేయడానికి ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలని వాటి మార్కెట్ ధరలతో గుణించి వస్తు విలువను కనుగొంటారు. వీటిని కల్పగా వచ్చేది జాతీయ ఆదాయం అవుతుంది. సో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు PA into QA plus PB into QB plus PC into QC plus dash 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 PN into QN. National income is equal to PA into QA plus PB into QB plus PC into QC plus dash dash plus PN into QN. ఇక్కడ ఏ PA అంటే ఏ వస్తువు ధర ఇంటూ QA అంటే ఏ వస్తువు పరిమాణం ప్లస్ PB అంటే B వస్తువు ధర ఇంటూ QB అంటే B వస్తువు పరిమాణం ప్లస్ PC అంటే C వస్తువు ధర ఇంటూ QC అంటే C వస్తువు పరిమాణం ప్లస్ డాష్ 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 N. వివిధ రంగాలలో ఉత్పాదక సంస్థలన్నీ ఉత్పత్తి చేసిన వస్తు సేవల మొత్తం విలువ మదింపు చేయడం జరుగుతుంది. దీనికి నికర విదేశీ ఆదాయం, సబ్సిడీలన్నీ కలపడం జరుగుతుంది. తర్వాత దానిలో నుంచి పరోక్ష పన్నులు తరుగుదల తీసివేయడం జరుగుతుంది. ఈ సవరణలన్నీ చేసిన తర్వాత మిగిలిన మొత్తమే జాతీయ ఆదాయం అవుతుంది.
సో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు మొత్తము దేశీయోత్పత్తి ప్లస్ సబ్సిడీలు ప్లస్ విదేశాల నుండి వచ్చే ఆదాయము మైనస్ తరుగుదల మైనస్ పరోక్ష పన్నులు మైనస్ విదేశాలకి పోయే ఆదాయం. జాతీయ ఆదాయాన్ని వై అనే అక్షరం చేత చూపిస్తాం కాబట్టి లేదా GNI రాసుకోవచ్చు లేదా వై అని రాసుకోవచ్చు. సో వై ఈజ్ ఈక్వల్ టు G ప్లస్ ఎస్ ప్లస్ ఆర్ మైనస్ డి మైనస్ టీ మైనస్ పి. వై మీన్స్ నేషనల్ ఇన్కమ్, G means gross domestic product, S means సబ్సిడీలు, R means రిసీట్స్ విదేశాల నుండి వచ్చే ఆదాయం, D means డిప్రిషియేషన్ తరుగుదల, T means ట్యాక్సెస్ పరోక్ష పన్నులు, P means పేమెంట్స్ విదేశాలకి పోయే ఆదాయం. సో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు మొత్తం దేశీయోత్పత్తి ప్లస్ సబ్సిడీలు ప్లస్ విదేశాల నుండి వచ్చే ఆదాయము మైనస్ తరుగుదల మైనస్ పరోక్ష పన్నులు మైనస్ విదేశాలకి పోయే ఆదాయం అని చెప్పేసి ఆ విధంగా ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది. పోతే ఈ పద్ధతిని ఇన్వెంటరీ పద్ధతి అని చెప్పేసి వాల్యూ యాడెడ్ మెథడ్ విలువ కూర్పు పద్ధతి అని చెప్పేసి కూడా అంటారు. మన దేశంలో ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగము పెద్ద పరిశ్రమలన్నీ ఈ పద్ధతి ప్రకారమే జాతీయ ఆదాయం లెక్కిస్తున్నారు. అయితే ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రకారం జాతీయ ఆదాయం లెక్కించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు అంటే ఒకటి, ఒక వస్తువుని రెండుసార్లు లెక్కించకూడదు. ఉదాహరణకి రొట్టె విలువ లెక్కిస్తున్నామంటే దానిలో జొన్నల విలువ పిండి విలువ అన్నీ కలిసే ఉంటాయి. జొన్నల విలువ లెక్కించి పిండి విలువ లెక్కించి రొట్టె విలువ లెక్కించడం అనేది చేస్తున్నామంటే ఒకే వస్తువు యొక్క విలువ 3 సార్లు లెక్కించబడుతుంది. కాబట్టి ఒక వస్తువు యొక్క విలువ ఒకసారి మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి, 2 సార్లు లెక్కలోకి తీసుకోకుండా జాగ్రత్త పడాలి. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఉత్పత్తి రాశిని మార్కెట్ ధరలతో గుణించి జాతీయ ఆదాయం లెక్కిస్తాం. కొన్ని సందర్భాల్లో ఉత్పత్తి పెరుగుదల లేకుండా మార్కెట్ ధరలు పెరిగినప్పుడు జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఇకపోతే మరొకటి ఏంటంటే మాధ్యమిక వస్తువులని జాతీయ ఆదాయ లెక్కల్లో కలపకూడదు. అంటే పూర్తిగా తయారై వినియోగానికి సిద్ధంగా ఉండి లేదా మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి వస్తువుల యొక్క విలువను మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కించాలి. సగం తయారైనటువంటి వస్తువుల యొక్క విలువను లెక్కలోకి తీసుకురాదు. ఉదాహరణకి వస్త్రం ధర లెక్కించాలి, కానీ అందులో దారం ధరని కాదు. ఎందుకంటే దారం మాధ్యమిక వస్తువు, ప్రతి ముడి పదార్థం దారం మాధ్యమిక వస్తువు, వస్త్రం అనేది అంతిమ వస్తువు. కాబట్టి అంతిమ వస్తువు యొక్క విలువను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి, మాధ్యమిక వస్తువుల విలువని లెక్కించకూడదు. ఇది ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రకారం జాతీయ ఆదాయం. ఇక తర్వాత రెండవది ఇన్కమ్ మెథడ్, ఆదాయాల మదింపు పద్ధతి. అండర్ దిస్ మెథడ్
National income is measured as a flow of factor incomes. There are generally four factors of production: labor, capital, land, and entrepreneurship. Labor gets wages and salaries, capital gets interest, land gets rent, and entrepreneurship gets profit as their remuneration. Besides, there are some self employed persons who employ their own labor and capital, such as doctors, advocates, CAs, etc. Their income is called mixed income. The sum total of all these factors incomes is called net domestic product at factor costs. So gross national income equal to rent plus wage plus interest plus profit plus income abroad, income from abroad. ఆదాయాల మదింపు పద్ధతి ప్రకారం జాతీయ ఆదాయం లెక్కించడం అనేది ఉత్పత్తి కారకాల చెల్లింపులకి కలుపుకోవడం. సాధారణంగా ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన లేదా నిర్వహణ లేదా ఉద్యమిత్వం. ఈ 4 రకాల ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాలు పంచుకోవడం వల్ల వాటికి వచ్చేటువంటి ప్రతిఫలాలు, శ్రామికులకి వేతనాలు, మూలధనానికి వడ్డీ, భూమికి బాటకము, మరి వ్యవస్థాపన లేదా నిర్వహణకి లాభం. ఈ 4 ఉత్పత్తి కారకాలకు వచ్చే ప్రతిఫలాలని కలుపుకొని విదేశాల నుండి వచ్చే ఆదాయాన్ని కలుపుకుంటే వచ్చే మొత్తం ఆదాయమే గ్రాస్ నేషనల్ ఇన్కమ్, స్థూల జాతీయ ఆదాయం అవుతుంది. అంటే ఈ పద్ధతిలో దేశంలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, వ్యాపార సంస్థలు పొందే ఆదాయాలని కలపగా వచ్చేదే ఆదాయాల మదింపు పద్ధతి. ఆదాయ పంపిణీ దృక్కోణం నుండి జాతీయ ఆదాయాన్ని తెలుస్తుంది. మరి ఉత్పత్తి సాధనాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన వల్ల ప్రజలకి ఆదాయాలు వస్తాయి. భూమి మీద బాటకము, శ్రమ వల్ల వేతనము, మూలధనం మీద వడ్డీ, వ్యవస్థాపన వల్ల లాభాలు చేకూరుతాయి. వీటన్నిటినీ కలుపుతారు. వీటితో పాటు ఎవరి వద్ద పని చేయకుండా సొంతంగా వచ్చే ఆదాయాలను కూడా కలుపుతారు. కానీ ఇందులో బదిలీ చెల్లింపుల ద్వారా లభించిన ఆదాయాలను కలపడం జరగదు. సో అప్పుడు జాతీయ ఆదాయాన్ని సమీకరణ రూపంలో వ్రాసినట్టయితే y = w + r + i + g + r - p - h. y అనేది జాతీయ ఆదాయము, w అనేది వేతనము, r అనేది బాటకము, i అనేది వడ్డీ, g అనేది లాభము, r అనేది విదేశాల నుండి వచ్చే ఆదాయము, p అనేది విదేశాలకు పోయే ఆదాయము, h అనేది బదిలీ చెల్లింపులు హార్డింగ్. వేతనాలు ప్లస్ బాటకము ప్లస్ వడ్డీ ప్లస్ లాభము ప్లస్ విదేశాల నుండి వచ్చే ఆదాయము మైనస్ విదేశాలకు పోయే ఆదాయము మైనస్ బదిలీ చెల్లింపులు.
ఈ విధంగా రాసుకోగా వచ్చేటువంటి మొత్తం ఆదాయమే ఆదాయాల మదింపు పద్ధతి ప్రకారము జాతీయ ఆదాయం అవుతుంది. మరి బదిలీ చెల్లింపులు అంటే ఏంటి? ఎలాంటి పని చేయకుండానే వచ్చే ఆదాయాలని బదిలీ చెల్లింపులు అంటారు. ఉదాహరణకి వృద్ధాప్య పెన్షన్లు, నిరుద్యోగ వృత్తి, విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఉపకార వేతనాలు, స్కాలర్షిప్స్. సో ఈ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని మదింపు చేసేటప్పుడు జాతీయ ఆదాయం అనేది వివిధ వర్గాల ప్రజలకి ఏ విధంగా పంపిణీ అవుతుందో తెలుస్తుంది. పోతే ఈ ఆదాయాల మదింపు పద్ధతిని వార్నర్ అండ్ బౌలీ అనే ఇద్దరు ఆర్థికవేత్తలు రూపొందించారు. అయితే ఈ ఆదాయాల మదింపు పద్ధతి అనేది సేవా రంగము, పారిశ్రామిక రంగంలో జాతీయ ఆదాయం లెక్కించుకోవడానికి ఈ పద్ధతి ద్వారా ఉపయోగిస్తాము. ఈ విధంగా ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, తర్వాత ఈ ఆదాయాల మదింపు పద్ధతికి ఉదాహరణ తీసుకున్నట్టయితే ది ప్రొడక్షన్ ఆఫ్ బ్రెడ్ హ్యాస్ 3 stages. First, the farm produce the wheat and sell it to the flour mill. Second, the herder turns it into flour and sell it to the baker. Third, the baker makes bread and sell it to final customer and take final price of bread and take the value added at each successive stage of production. First stage shows income of farmer. Second stage, the value added by the millers equals the sale of flour less cost of wheat, and third stage, the value added by baker equals the sale price of bread less the value of flour. The value added at each stage can now be allocated to various factors of production. The income of farmer, miller, baker represent their profits, wages of their employees, rent of land and buildings, interest on capital employed. Next, మూడవది, థర్డ్ వన్ ఇస్ ఎక్స్పెండిచర్ మెథడ్, వ్యయాల మదింపు పద్ధతి. Households are consumer expenditure consumption goods. Firm or producer expenditure of capital goods, also known as gross investment. Government expenditure on goods and services excluding transfer payments. Expenditure on exports and imports. So GNI is equal to individual expenditure plus government expenditure. గృహస్థులు, వినియోగదారులు వినియోగ వస్తువుల మీద చేసేటువంటి వ్యయాలు, సంస్థలు మూలధన వస్తువుల మీద, స్థూల పెట్టుబడి మీద చేసేటువంటి వ్యయాలు, ప్రభుత్వము వస్తు సేవలపై చేస్తున్నటువంటి వ్యయాలు, ఈ మొత్తాన్ని కలుపుకోగా వచ్చేది
వ్యయాల మదింపు పద్ధతి ప్రకారం జాతీయ ఆదాయం అవుతుంది. సంవత్సర కాలంలో వస్తువులపై వెచ్చించిన మొత్తాలను కలపడం వల్ల జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ వినియోగ ఉత్పాదక వస్తువులపై చేసే ఖర్చుని కలపగా వచ్చేది జాతీయ ఆదాయం అవుతుంది. Y = EC ప్లస్ EF ప్లస్ EG ప్లస్ EX-M. Y జాతీయ ఆదాయము, EC వ్యక్తులు చేసే వ్యయము, EI ఇన్స్టిట్యూట్ చేసేటువంటి వ్యయం, సంస్థలు చేసే వ్యయాలు, EG ప్రభుత్వం చేసే వ్యయము, EX-M ఎగుమతులు దిగుమతులపై అయ్యే వ్యయాలు. ఎక్స్పెండిచర్ ఆఫ్ కన్జ్యూమర్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్, ఎక్స్పెండిచర్ ఆన్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఈ విధంగా చేసి వచ్చేది వ్యయాల మదింపు పద్ధతి ప్రకారము జాతీయ ఆదాయం అవుతుంది. ఈ వ్యయాల మదింపు పద్ధతిని పెంటి మరియు గిల్బర్ట్ అనే ఆర్థికవేత్తలు మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. దీన్ని మన దేశంలో ఉపయోగించడం లేదు. మన దేశంలో ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతులని ఉపయోగిస్తున్నారు. ఈ వ్యయాల మదింపు పద్ధతిని చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. భారతదేశంలో ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి ప్రకారము జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటువంటి పద్ధతుల గురించి చెప్పుకోవచ్చు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అన్ని అంతిమ వస్తు సేవల యొక్క నికర విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. మరి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేందుకు ఉన్నటువంటి పద్ధతులు 3. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయాల మదింపు పద్ధతి, 3 వ్యయాల మదింపు పద్ధతి అని చెప్పేసి. ఇకపోతే ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం యొక్క ప్రాముఖ్యం ఏంటి? యూస్ఫుల్ ఇన్ మెజరింగ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ నేషన్ త్రూ ఎస్టిమేటింగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ది నేషన్. Time series comparison year to year, measuring growth of the economy. Comparison between 2 or more countries can be made useful in revealing the expenditure pattern of a country. Useful in measuring the level and pattern of investment. Balance of payments pattern. National income as an indicator of success or failure of national planning. ఇవి జాతీయ ఆదాయ అంచనాల యొక్క ప్రాముఖ్యం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.